టీవీ ట్రిబుల్9 న్యూస్కి స్వాగతం. ఆలూరు తాలూకాలో వైసీపీ పార్టీ గెస్ట్ హౌస్లో మీడియా సమావేశంలో ఆలూరు తాలూకు నియోజకవర్గ ఎమ్మెల్యే విరూపాక్షి మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి పార్టీ చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి రాజధాని మాత్రమే పట్టించుకుంటున్నాడు తప్ప రాయలసీమను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ నెల 5వ తేదీన చలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విజయవంతం చేయాలని కోరారు. ఈ పోతిరెడ్డిపాడు ఎందుకంటే మన రాయలసీమ జిల్లాలకి పోతిరెడ్డిపాడు నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్న ఆయనలోన మన రాయలసీమకి నీళ్లు రావనే విధంగా నెల్లూరు జిల్లా అయితేనేమి, కడప అయితేనేమి, కర్నూలు అయితేనేమి, అదేవిధంగా మన నంద్యాల జిల్లా అయితే అన్నిటికీ చాలా నీళ్లు ఉపయోగపడతాయనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన రాయలసీమ అంటే ఆయనకి చాలా ముఖ్యం. ఎందుకంటే మన రాయలసీమ వ్యక్తి కాబట్టి. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన కానీ రాయలసీమ వ్యక్తి అయినా కానీ మన రాయలసీమ మీద ఆయనకి ఏం ప్రేమ లేదు. ఆయనకి అంతా ఎక్కడ ఈస్ట్ వెస్ట్ ఆ గుంటూరు ఆ సైడే ఆ రాజధాని అనే లెక్కలోనే ఆయన ఆ ఏరియా మాత్రమే ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఎందుకంటే మనకు ఒకటే నిదర్శనం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన స్వయాన అసెంబ్లీ సాక్షిగా చెప్పినాడు. కాబట్టి ఈరోజు ఆయన రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు అనే విధంగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేసి చంద్రబాబు నాయుడిని ఆ ఎత్తిపోతల మన పోతిరెడ్డిపాడు పనులు ఆపినాననే విధంగా ఆయన స్వయాన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే ఆయన మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారు. దానికి ఇక్కడ మన ఆంధ్రాలో ఏ ముఖ్యమంత్రి కానీ లేదంటే నీటిపారుదల శాఖ మంత్రి కానీ వాళ్ళ శాఖలో మంత్రులు కానీ ఎవరైనా కానీ దాన్ని ఖండించలేదు. అంటే దానికి అర్థమేమి, ఈయన నిలబెట్టినాడనే విధంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందుకోసమే ఈ చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి, రాయలసీమకి నీళ్లు రాకూడదు అనే విధంగా ఆయన ఎంత నెగ్లిజెన్స్గా అదేం ఎన్ని వస్తాయి 22 టీఎంసీలు అంటాడు ఆయన. 22 టీఎంసీలు అంటే ఆషామాషి కాదు. ఒక టీఎంసీ దాదాపుగా 30,000 ఎకరాలకు పారుతాయి. అలాంటిది ఆయన ఇంత చాలా చులకనగా మాట్లాడతాడు ఆయన. ఇలాంటి వ్యక్తిని మనం రాయలసీమ ద్రోహనల చంద్రబాబు ఎవరంటే రాయలసీమకు ద్రోహం చేసినాడు. తెలంగాణ వాళ్ళు మాట్లాడే రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు. ఎందుకంటే మనం చూసినాం నోటుకున్నట్టు కేసులోన ఆయన శిష్యుడు ఆయన. అందుకోసమే రాయలసీమకి అన్యాయం చేయాలనే విధంగా తెలంగాణకి న్యాయం చేయాలనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మన రాయలసీమకి అన్యాయంగా ఏమేమి లేదు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 80% పనులు అయిపోయినాయి, 20% పనులు ఉండేది. అవి ఆ 20% పనులు అయిపోతే మన మూగిని ఎత్తిపోసుకునేదే. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు మెత్తనక 800 అడుగుల లోతులోనే వాళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు. దాన్ని మనం ఇప్పుడు ఇది కానీ మన పోతిరెడ్డిపాడు దగ్గర మోటార్లు పంపులు పెట్టి 800 అడుగులు వస్తే మనం కానీ ఎత్తిపోసుకునేకి ఉంది. మనల్ని కానీ నీళ్లు పారుదల చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింటే ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు దాన్ని ఆపేసి అక్కడ తెలంగాణకి అమ్ముడు పోయినాడు తెలియదు, ఎంతకు అమ్ముడు పోయినా మనకు తెలియదు. కాబట్టి ఈరోజు మనము 5వ తారీఖు చలో పోతిరెడ్డిపాడు అనే విధంగా ప్రోగ్రాం పెట్టినారు. మనంతా రాయలసీమ ప్రజలంతా అందరూ కలిసి రాయలసీమకి పోతిరెడ్డిపాడు దగ్గర పోయి అక్కడ ఈ చంద్రబాబు నాయుడుది ఈ సీమకు ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా మనం అందరూ కలిసి ఈయన సీమ ద్రోహి అనే విధంగా ప్రజలకు తీసుకోవాలనే విధంగా ఈరోజు మనం ఖచ్చితంగా అందరూ మన నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి అందరూ కలిసి ఈ రాయలసీమకి అన్యాయం చేసినట్టు విధంగా మనం ప్రజలకు తీసుకోవాలనే విధంగా ఈరోజు మీ అందరి సమస్యలను నేను కోరుకుంటున్నాను.